యోసేపు చెప్పినట్లుగా ఐగుప్తులో 7 సంవత్సరాల సమృద్ధి ముగిసింది. దేశమంతటా తీవ్రమైన కరువు వచ్చింది. కనానులో యోసేపు కుటుంబం కూడా ఆకలితో అలమటిస్తోంది. యాకోబు తన కుమారులందరితో బెన్యామీను తప్ప మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? నాన్నా, మన గోదాముల్లో ధాన్యం లేదు. కరువు చాలా భయంకరంగా ఉంది. ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. లేచి అక్కడికి వెళ్ళండి. మనమందరం చనిపోకుండా ఉండాలంటే అక్కడి నుండి మనకు ఆహారం కొనుక్కుని రండి. యోసేపు పోయిన తరువాత కనీసం మనమందరం బ్రతకాలి. అలాగే నాన్న. ధాన్యం కోసం మేము ఐగుప్తుకు వెళ్తాము. బెన్యామీనును మాత్రం మాతో పంపించండి. వద్దు, బెన్యామీను రాడు. వాడి అమ్మాయిన యోసేపు పోయాడు. ఇప్పుడు వాడికి ఏమైనా అయితే మీరు నా నెరిసిన తల వెంట్రుకలను దుఃఖంతో పాతాళానికి పంపుతారు. నానా, బెన్యామీన్ రాకపోతే మేమక్కడ పాలకుడి ముఖం చూడలేం. ధాన్యం అస్సలు దొరకదు. నేనే వాడికి పూచీకత్తుగా ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. దేవుడు మీకు దయ చూపుతాడు. యోసేపు అన్నలు ఐగుప్తుకు చేరుకుని ధాన్యం కొనుగోలు కోసం ప్రధానమంత్రి యోసేపు ముందు సాగిలపడతారు. యోసేపు వారిని గుర్తించిననా వారికి మాత్రం తెలియదు. యోసేపు కఠినంగా ఐగుప్తు భాషలో అనువాదకుడి ద్వారా మాట్లాడుతాడు. మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? అయ్యా, మేము కనాను దేశం నుండి వచ్చాము. ఈ కరువు నుండి మా కుటుంబాన్ని రక్షించుకోవడానికి, ఆహారం కొనుక్కోవడానికి వచ్చాము. యోసేపు అనువాదకుడితో, మీరు గూఢచారులు. ఈ దేశ బలహీనతలను తెలుసుకోవడానికి వచ్చారు. అన్నలు అందరూ భయపడుతూ, అబ్బే, లేదు ప్రభూ, మేము 10 మందిమి, నిజాయితీపరులము. మేము ఒకే తండ్రి కుమారులము. మాకు ఇంకొక తమ్ముడున్నాడు. అతను మా నాన్న దగ్గర ఉన్నాడు. మా చిన్న తమ్ముడు ఒక అన్న లేడు. మీరు గూఢచారులో కాదో నేను పరీక్షిస్తాను. మీరు చెప్పింది నిజమైతే మీలో ఒకడు వెళ్ళి మీ చిన్న తమ్ముడిని తీసుకురండి. మిగిలిన వారందరూ ఇక్కడ బంధించబడతారు. సిమియోను మిగతా అన్నలతో నెమ్మదిగా, అయ్యో, ఈ కష్టమంతా మనం యోసేపును గుంటలో వేసినప్పుడు వాడి వేదన చూసి కూడా దయ చూపకపోవడం వల్లే వచ్చింది. ఆ పాపానికి ఇప్పుడు మనకు శిక్ష పడుతోంది. యోసేపు అదంతా విని కూడా విననట్లు నటిస్తాడు. తరువాత సిమియోనును బంధించి మిగతా వారికి ధాన్యమిచ్చి పంపిస్తాడు. వారి సంచులలో ధాన్యం డబ్బులను కూడా తిరిగి ఉంచుతాడు. యోసేపు తన అధికారులతో, వీరికి ధాన్యమిచ్చి పంపండి. అయితే వీరి డబ్బును రహస్యంగా వీరి సంచులలో ఉంచండి. అన్నలు కనానుకు తిరిగి వెళ్లి సిమియోను బంధించబడ్డాడని, ధాన్యం సంచులలో డబ్బులు ఉన్నాయని యాకోబుకు చెబుతారు. కరువు మరింత తీవ్రమవుతుంది. ధాన్యమైపోతుంది. యాకోబు యూదాతో, ఆహారం అయిపోయింది. మళ్ళీ వెళ్ళి ధాన్యం తీసుకురండి. నాన్నా, బెన్యామీనును మాతో పంపకపోతే మేమా రాజు ముఖం చూడలేం. దయచేసి పంపండి, లేకపోతే మనం చనిపోతాం. నేనే వాడికి నిత్యం పూచీకత్తుగా ఉంటాను. వాడిని నీ దగ్గరకు తిరిగి తీసుకురాకపోతే నా జీవితాంతం ఆ పాపం నాపై ఉంటుంది. యాకోబు నిస్సత్తువగా, సరే, దేవుడు మీకు అనుగ్రహం చూపుగాక. ఆ మనిషికి బహుమతులుగా దేశంలో దొరికే మంచి తేనె, పిస్తాపప్పు, బాదం పప్పు వంటివి తీసుకువెళ్ళండి. నా కుమారులను బెన్యామీనును తీసుకుని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అన్నలు బెన్యామీనుతో పాటు ఐగుప్తుకు తిరిగి వచ్చి యోసేపు ముందు నిలబడతారు. యోసేపు బెన్యామీనును చూసి కన్నీళ్లు ఆపుకుంటూ, ఇతనేనా మీరు చెప్పిన చిన్న తమ్ముడు? దేవుడు నిన్ను దీవించుగాక, కుమారుడా. యోసేపు అక్కడి నుండి వేరే గదిలోకి వెళ్లి కన్నీరు పెట్టుకుని ముఖం కడుక్కుని తిరిగి వస్తాడు. వారికి విందు ఏర్పాటు చేస్తాడు. యోసేపు తన అధికారులతో, ఈ సంచులలో ధాన్యం నింపండి. వారి డబ్బును మళ్లీ దాచిపెట్టండి. అయితే చిన్నవాని బెన్యామీను సంచిలో నా వెండి గిన్నెను ఉంచండి. అన్నలు తిరుగు ప్రయాణమవుతారు. యోసేపు తన సేవకుడిని పంపి వెండిగిన్నె దొంగిలించారనే నెపంతో వారిని వెనక్కి రప్పిస్తాడు.
బెన్యామీను సంచిలో గిన్నె దొరుకుతుంది. యోసేపు కోపంతో నటించి, నా గిన్నెను దొంగిలించడానికి మీకెంత ధైర్యం? ఆ గిన్నె ఎవరి సంచిలో దొరుకుతుందో వాడు నా దాసుడుగా ఇక్కడే ఉండాలి. మిగిలినవారు శాంతంగా వెళ్ళిపోవచ్చు. యూదా యోసేపు పాదాలపై పడి వేడుకుంటూ, అయ్యా, దయచేసి వినండి. ఈ కుమారుడిని బెన్యామీను తీసుకురాకపోతే మా తండ్రి చనిపోతాడు. దయచేసి ఈ పిల్లవాడినకి బదులుగా నన్ను దాసుడిగా ఉంచుకోండి. నేను వాడిని నాన్న దగ్గరకు తిరిగి తీసుకురాకపోతే నా జీవితాంతం తండ్రికి పాపినవుతాను. యూదా మాటలు యోసేపు హృదయాన్ని కదిలిస్తాయి. తన అన్నల్లో వచ్చిన పశ్చాత్తాపాన్ని, తన తండ్రిపై ఉన్న ప్రేమను యోసేపు గుర్తిస్తాడు. ఇక తట్టుకోలేక తన సేవకులందరినీ బయటకు పంపేస్తాడు. యోసేపు తెలుగులో ఏడుస్తూ పెద్దగా కేక వేస్తూ, నన్ను సమీపించండి, నేను యోసేపును. అన్నలు అందరూ భయంతో, ఆశ్చర్యంతో నిశ్చేష్టులై, ఏంటి? నువ్వే యోసేపువా? యోసేపు కన్నీళ్లను తుడుచుకుని, అవును, నేను మీ తమ్ముడైన యోసేపును. మీరు ఐగుప్తుకు అమ్మేసిన వాడిని నేనే. నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారా? అన్నలు అందరూ భయంతో తలలు వంచుకుని మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు. యోసేపు దగ్గరగా వచ్చి, భయపడకండి. నన్ను ఇక్కడికి అమ్మేశారని మీరు బాధపడకండి, కోపం తెచ్చుకోకండి. మీరు కాదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు. రాబోయే కపరువు నుండి మన కుటుంబాన్ని రక్షించటానికి అంటూ ఒక్కరి దేవుడే నన్ను ఫరోకు తండ్రిగా, ఈజిప్టుకు పాలకుడిగా చేశాడు. త్వరగా వెళ్ళండి, మన నాన్న దగ్గరకు వెళ్ళి, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికీ పాలకుడిగా చేశాడు. మీరు వెంటనే నా దగ్గరకు రండి. కరువు ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పండి. యోసేపు తన అన్నలందరినీ, ముఖ్యంగా బెన్యామీనును కౌగిలించుకుని కన్నీళ్లతో ముద్దు పెట్టుకుంటాడు. ఆ తరువాత భాగములో యాకోబును మొత్తం కుండె తీసుకెళ్తాడు. ఆ విషుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకురావడానికి వారిని సకల ఏర్పాట్లతో పంపిస్తాడు.